వీడియోలో మీకు చెప్పబోయేది మీ పాన్ కార్డు ఎక్కడైనా మిస్ అయినా పోయినా ఎలా మొబైల్ లో అప్లై చేయాలో, రీప్రింట్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, సేవ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్ లో ఏదైనా క్రోమ్ ని ఓపెన్ చేయండి. సెర్చ్ లో పాన్ కార్డ్ అని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన పాన్ కార్డు యూటీఐ అని వచ్చింది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ అని వచ్చింది కదండి, అది క్లిక్ చేయండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేయగానే రీప్రింట్ పాన్ కార్డ్ అని మళ్ళీ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇలా ఒక సైట్ మీకు ఓపెన్ అవుతుంది. మీకు ఒకవేళ తెలియకపోతే నా బయోలో లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేయగానే సేమ్ వెబ్సైట్ లోకి వస్తారు. ఫస్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లో మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత జిఎస్టీ నెంబర్ ఉంటది, అది అవసరం లేదు, అది ఆప్షనల్. తర్వాత కింద క్యాప్చా ఉంటది, అది మీకు సేమ్ గా ఎంటర్ చేయండి. తర్వాత మోడ్ ఆఫ్ ఓటీపీ దగ్గర మీ పాన్ కి సంబంధించిన మెసేజ్ ఓటీపీ దేనికి రావాలి, మెయిల్ రావాలా లేదా ఫోన్ నెంబర్ కి రావాలో సెలెక్ట్ చేసుకుని అక్కడ టిక్ మార్క్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. పాన్ కార్డ్ కి లింక్ అయ్యే నెంబర్ కి ఓటీపీ వస్తుంది, అది మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత పేమెంట్ పేజ్ వస్తుంది, అక్కడ మీరు 50 రూపీస్ పే చేయాలి. కింద కన్ఫర్మ్ పేమెంట్ అని కనిపిస్తుంది కానీ దాని మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. నేను యూపీఐ లో పేమెంట్ చేస్తున్నాను. ఫోన్ పే ని ఓపెన్ చేసి ఫోన్ పే లో అమౌంట్ పే చేస్తున్నాను. ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు 1 వీక్ లో మీ ఆధార్ అడ్రస్ కి పాన్ కార్డ్ మీ ఇంటికే వస్తుంది. ఈ విధంగా మీరు పోగొట్టుకున్న పాన్ కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి.